డైరెక్ట్ గా స్టోరీ విషయానికి వస్తే ఇది ఒక రియలిస్టిక్ ఎమోషనల్ మూవీ. చాలా సంవత్సరాల తర్వాత శరత్ కుమార్ పోషించిన ఈ పాత్ర అద్భుతం. మరొకసారి సిద్ధార్థ్ సూపర్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. మిగతా రంగనాథ్ చాలా బోల్డ్ గా నటించింది. పాటల ప్లేస్మెంట్ మహా అద్భుతం. నిజ జీవితానికి దగ్గరగా ఉండే సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. 3BHK సినిమా అనేది కేవలం ఒక సినిమా కాదు, ఇది ఒక అద్భుతం. నిత్యం మనకు ఎదురు దెబ్బలు, ప్రతి దాంట్లో అపజయం ఎదురవుతూ ఉండొచ్చు, కానీ ఏదో ఒక రోజు మనకంటూ ఉంటుందని ఆశను కలిగించే ఈ చిత్రం ఇది. నిత్యం మనకు ఎదురయ్యే సంఘటనలు ఎన్నో ఈ సినిమాలో మన కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఈ సినిమాలో ఎమోషన్స్ అనేటివి చాలా పీక్స్ లెవెల్లో ఉన్నాయి. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంది. మ్యూజిక్ ఎక్స్టెండర్ గా ఉంది. శ్రీ గణేష్ కు గొప్ప విజయం చేకూరుతుంది. గుండెను పిండేసే ఒక మధ్యతరగతి కుటుంబ కథ ఇది. సొంత ఇంటి కలను సాకారం చేసుకోవాలని అనుకునే వారికి ఈ సినిమా చక్కగా అద్దం పడుతుంది. ఒక్క నిమిషం మన వీడియోని ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. 3BHK మూవీ అందరికీ కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా ఇందులో సిద్ధార్థ్, శరత్ కుమార్ తమ నటనతో పీక్స్ లెవెల్లో యాక్ట్ చేశారు. సొంత ఇంటి కళ అనేది ప్రతి ఒక్క మనిషికి, ఫ్యామిలీకి ఉంటుంది. అయితే ఇల్లు అంటే 4 గోడలు కాదు, గౌరవం అంటూ ఈ సినిమాలో శరత్ కుమార్ చెప్పిన డైలాగ్ పీక్స్ లెవెల్లో ఉంటుంది. ప్రతి మధ్యతరగతి కుటుంబానికి కనెక్ట్ అవుతుంది ఈ మూవీ. ఒక ఇంటి కోసం తండ్రి పడే తపన ఇందులో చాలా అద్భుతంగా చూపించారు. నిజ జీవితానికి ఈ సినిమా అద్దం పడుతుంది. ఇందులో సిద్ధార్థ్ యాక్టింగ్ ఉంటుంది భయ్యా, పీక్స్ లెవెల్ యాక్టింగ్ చేశాడు. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం ఏడిపించేశాడు. అది వేరే లెవెల్ ఉంది, కుమ్మి పడేశాడు ఆ సీన్ మాత్రం. ఒక మధ్యతరగతి కుటుంబంలో జరిగే సన్నివేశాలు, ఎమోషన్స్ చాలా అద్భుతంగా కళ్ళలో కట్టినట్టు చూపించారు. ఇందులో తండ్రి క్యారెక్టర్ మాత్రం పీక్స్ లెవెల్ లో ఉంటుంది. ప్రతి మధ్యతరగతి కుటుంబంలో ఒక తండ్రి ఇలాగే ఉంటాడు అనిపిస్తుంది మనకైతే. మూవీ ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే కొంచెం స్లోగా ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి మాత్రం పీక్స్ లెవెల్ లో ఉంటుంది, కుమ్మి పడేస్తాడు. మూవీ ప్లేస్మెంట్ విషయానికి వస్తే మాత్రం ఫుల్ ఎమోషన్స్ పీక్స్ లెవెల్ లో ఉంటాయి. అయితే యాక్షన్ మూవీస్ ఇష్టపడే వరకు ఈ మూవీ నచ్చదు. నాకైతే ఈ మూవీ నచ్చింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.